Hi guys, top IAS కోచింగ్ ఇన్ ఢిల్లీ. ఈ వీడియోలో మనము హాస్టల్ ఫెసిలిటీ, మన తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే హాస్టల్ ఫెసిలిటీతో ఉన్న టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఏమున్నాయి, టాప్ 5 ఐఏఎస్ కోచింగ్ టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ కొన్ని విత్ హాస్టల్ ఫెసిలిటీ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. జనరల్గా ఢిల్లీలో ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, ఓవరాల్గా వైజాగ్లో ఎలా ఉంటుంది, కొన్ని వీడియోస్ వైజాగ్లో ఎలా ఉంటుంది, బెంగళూరులో ఎలా ఉంటుంది, సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలు ఆల్రెడీ చేశాను. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, చూసుకోండి. ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సివిల్స్ అనేది డెఫినెట్గా ఢిల్లీ ఈజ్ మెయిన్ హబ్ అండి. ఆ తర్వాత హైదరాబాద్, ఆ తర్వాత బెంగళూరు, చెన్నై, ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్, విజయవాడ ఉన్న ప్లేస్లన్నింటిలో కల్లా చాలా బాగున్నాయి, మనం చూసుకోవచ్చు. అంటే ఉన్న వాటిలో ఉన్న అన్ని ప్లేసుల్లో కల్లా హైదరాబాద్ అనేది ఇండియా వాడిగా కూడా నెంబర్ 2. సో బట్ ఇక్కడ విజయవాడ అనేది బాగుంది, నెంబర్ 2. అంటే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు స్టేట్స్లో, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సెకండ్గా చెప్పుకోవచ్చు. సో శంకర్ ఐఏఎస్ అకాడమీ ఇన్ ఢిల్లీ, నెక్స్ట్ ఐఏఎస్ కోచింగ్ ఇన్ ఢిల్లీ, ఏఎల్ఎస్ ఐఏఎస్ కోచింగ్ ఇన్ ఢిల్లీ, ఆర్ ప్లాటినం ఐఏఎస్ కోచింగ్ ఇన్ ఢిల్లీ. ఈ 4 దగ్గర కోచింగ్ అది హాస్టల్తో విత్ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఐఏఎస్ కోచింగ్ ఇన్ ఢిల్లీ విత్ హాస్టల్ ఫెసిలిటీ ఫర్ గర్ల్స్ విషయాన్ని ఇప్పటివరకు చెప్పింది బాయ్స్ అండి. గర్ల్స్ విషయానికి వస్తే అమ్మాయిలకి ఎవరెవరికి ఉన్నారంటే వాజీరామ్ అండ్ రవి. సో ఇది మనకు టాప్ అని మనందరికీ తెలుసు. నెక్స్ట్ వచ్చేసి శంకర్ ఐఏఎస్, తర్వాత నెక్స్ట్ ఐఏఎస్ అనేది గర్ల్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఓవరాల్ గా టాప్ ఢిల్లీలో జనరల్గా మనం హాస్టల్ తీసుకొని పీజీలో ఉండి మనం వండుకునే దానికంటే ఒక హాస్టల్ అనేది ఉంటే మనకు టైం చాలా సేవ్ అవుతుంది. డెఫినెట్గా మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలి. ఢిల్లీలో మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఢిల్లీలో జాయిన్ అవ్వాలి, దానికి సంబంధించిన ఖర్చు ఎంత అవుతుంది, ఎలా మనం ఇక్కడ అప్రోచ్ అవ్వాలి అని చెప్పి మీకు ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మీరు ఢిల్లీలో, కాకపోతే వాతావరణ పరిస్థితులు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఒకసారి ఆలోచించండి. మీరు ఢిల్లీ వెళ్ళాలంటే ఢిల్లీ జాయిన్ అవ్వండి. బెంగళూరు నేను బెంగళూరు జాయిన్ అవుతానంటే బెంగళూరు. సో వైజాగ్ జాయిన్ అవుతే వైజాగ్, హైదరాబాద్ అంటే హైదరాబాద్, విజయవాడ అంటే విజయవాడ. మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా అక్కడ దానికి సంబంధించిన సివిసి టీం అనేది ఎప్పటికప్పుడు ఒక కమ్యూనిటీ, మన తెలుగు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా కానీ ఒక కమ్యూనిటీ ఇలా బిల్డ్ చేశాము. అక్కడ చదువుకునే వాళ్ళు, అక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటారు. సో మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, దాంతో పాటు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే మనం ఇక్కడ ఐఏఎస్ కోచింగ్ అనేది రాంగ్ స్టెప్ తీసుకోవద్దు. మెయిన్గా 3 విషయాల మీద చాలా మంది చెప్తారు మా దగ్గర ర్యాంకులు వచ్చినాయి అని. కానీ ఒక స్టూడెంట్ అనేవాడు ఒక దగ్గర పీసీఎం తీసుకుంటాడు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ తీసుకుంటాడు, ఇంకొక దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకుంటాడు, ఇంకొక దగ్గర అతను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఇంకో పర్సనల్ గా ఒక టీచర్ నచ్చితే ఆ టీచర్ దగ్గరికి ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తాడు. ఇలా ఒక పర్సన్ అనేవాడు సివిల్స్ కొట్టాలి అంటే డెఫినెట్ గా చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో అతను చదివి ఉండాలి. జనరల్ గా ఇన్స్టిట్యూట్ చేసే ప్రమోషన్స్ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే మా దగ్గరే కొట్టేశారు, మా దగ్గర పీసీఎం తీసుకున్నా అని అలా కవరింగ్ అనేది ఇస్తారు, అక్కడే జాయిన్ అవ్వండి. అలా మీరు ఆలోచించి మోసపోవద్దు. మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి సివిల్స్ ఫ్యాకల్టీ, ఫస్ట్ వన్ వచ్చేసేంటి ఫ్యాకల్టీ, సెకండ్ వన్ వచ్చేసేంటి టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా, మూడో విషయం వచ్చేసి పర్ఫెక్ట్ గా ఫీజు అనేది ఈ రెండింటికి సంబంధం ఉందా లేదా. మనం కట్టే ఫీజుకి మీరు మమ్మల్ని అడిగారంటే, నన్ను అడిగారంటే నేను పర్ఫెక్ట్ గా మార్కెట్ ఎలా ఉందో నాకు బాగా తెలుసు కాబట్టి మీకు కరెక్ట్ గా ఓకే వీళ్ళు ఇంత ఎక్కువ చెప్తున్నారు, ఎంత ఎక్కువ చెప్పి మళ్ళీ తగ్గిస్తున్నారు అని చెప్పి మొత్తం నేను చెప్పగలుగుతాను. మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, డెఫినెట్ గా మన సపోర్ట్ అనేది ఉంటుంది. మీ నుంచి నేను 1 రూపీ కూడా తీసుకోను. సో మన అందరు తెలుగు వాళ్ళందరికీ మాక్సిమం సపోర్ట్ చేయడమే నా ఉద్దేశం. సో చూజ్ యువర్ కెరియర్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. మీరు ఎలాంటి కోర్స్, సాఫ్ట్వేర్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఎస్సి అయినా, బ్యాంకింగ్ అయినా, ఏ కోర్స్ తీసుకోవాలనుకున్నా నాకు ఒకసారి కాల్ చేయండి. సో మీకు బెస్ట్గా ఏది బాగుంటే దాన్ని ప్రిఫర్ చేస్తాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అది ఓకే అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వన్య సైనింగ్ ఆఫ్.